Yeah. Welcome to 24 Technologies. Our today's topic is EBS volume encryption, right? EBS వాల్యూమ్‌ను ఎన్క్రిప్ట్ ఎలా చేస్తాము? దాని నుండి స్నాప్ ఎలా తీసుకుంటాము? స్నాప్ ఎన్క్రిప్టెడ్ అనేది ఒకవేళ అది ఎన్క్రిప్షన్‌లో ఉందా? నాట్ ఎన్క్రిప్టెడా? అని చెప్పేసి ఎలా చెక్ చేసుకుందాం. ఫస్ట్ దానికోసం మనం ఏం చేయాలి? మన కన్సోల్‌కి లాగిన్ అయిన తర్వాత ఐ యామ్ గోయింగ్ టు క్రియేట్ వన్ వాల్యూమ్ వేర్ ఇట్ ఈస్ హియర్. ఇది మినిమం సైజ్ ఏదన్నా తీసుకుందాం జస్ట్ 5 జీబీ అండ్ ఐఆప్స్ ఐ గో విత్ డిఫాల్ట్ సెట్టింగ్స్ త్రూపుట్స్ అన్ని ఈ 2A సౌత్ ఏపీ సౌత్ 2Aలో ఇక్కడ నేను ఈ ఆప్షన్ అనేది ఎన్క్రిప్ట్ దిస్ వాల్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకోవట్లేదు. అంటే ఈ వాల్యూమ్ అనేది నేను ఏదైతే క్రియేట్ చేస్తున్నానో అది ఎన్క్రిప్ట్ అయ్యి ఉండదు. ఓకే, క్రియేట్ ఏ వాల్యూమ్. ఒక వాల్యూమ్ క్రియేట్ అయిపోయింది కదా, రిఫ్రెష్ బటన్ వేసుకుంటే ఎన్క్రిప్టెడ్, మనం ఇక్కడ చూసుకుంటే నాట్ ఎన్క్రిప్టెడ్ అని ఉంది. ఫర్దర్‌గా ఒక 1 ఆర్ 2 డేస్ లేకపోతే 1 మంత్, 2 మంత్స్ ఈ వాల్యూమ్‌ని మీరు యూజ్ చేశారు అనుకోండి. అంటే సంథింగ్ ఏబీసీడీ అనే డేటా దాంట్లో ఉంది. వాటెవర్ అది ఇమేజో వాటెవర్ ఏదైనా కావచ్చు. ఉంది. ఉన్న తర్వాత ఇప్పుడు ఈ వాల్యూమ్‌ను మీరేం చేసుకోవచ్చు, ఒక స్నాప్ షాట్ తీసుకోవచ్చు. క్రియేట్ ఏ స్నాప్ షాట్. క్రియేట్ మై బ్రాండ్ న్యూ స్నాప్. మై బ్రాండ్ న్యూ స్నాప్. ఓకే. ఇక్కడ నీకు ఎన్క్రిప్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందా? కనిపిస్తుందా? 100% నో. ఎందుకంటే మీ వాల్యూమ్ ఎన్క్రిప్ట్ అయ్యలేదు కాబట్టి ఇక్కడ కూడా మీరు ఆ కాపీ తీసుకునేటప్పుడు స్నాప్ తీసుకునేటప్పుడు 100% ఇది నాట్ ఎన్క్రిప్టెడ్ లోనే ఉంది. రైట్. ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ చేసుకుంటున్నా. ఒక స్నాప్‌ను క్రియేట్ చేసుకున్నా. డన్. ఒక స్నాప్ క్రియేట్ అయిపోయింది. నా స్నాప్ షాట్స్‌లోకి వెళ్ళినామంటే ఒక స్నాప్ షాట్ క్రియేట్ అయింది. ఫస్ట్ స్నాప్ అని చెప్పేసి ఐ కాల్ ఇట్ యాస్ ఫస్ట్ స్నాప్. ఓకే. స్నాప్ క్రియేట్ అయింది కదా! స్నాప్ క్రియేట్ అయిన తర్వాత నేను ఇంకా ఇది ప్రోగ్రెస్ 99% అంట. మనం వెయిట్ చేద్దాం. ప్రోగ్రెస్ కమ్ ఆన్ స్నాప్. ప్లీజ్ కమ్ అప్. కమ్ ఆన్ డూడ్. పెండింగ్ స్టేట్. ఎక్కువ టైం ఏం తీసుకోదు. జస్ట్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 ఆర్ 2 మినిట్స్. 1 ఆర్ 2 మినిట్స్ కూడా కాదు, అవసరం లేదు. మన ఎందుకంటే దాంట్లో డేటా లేదు. ఎంప్టీ డివైస్ కదా! ఎంప్టీ వాల్యూమ్ కాబట్టి నో ఇష్యూస్. నో నీడ్ టు వెయిట్. పెండింగ్ కమ్ ఆన్ స్నాప్. అంత ఓకే. ఇది కంప్లీటెడ్ అయింది. స్నాప్‌షాట్ స్టేటస్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. అండ్ ఇక్కడ ఎన్క్రిప్టెడ్, నాట్ ఎన్క్రిప్టెడ్ ఉంది. బట్ నాకు ఇది ఎన్క్రిప్షన్ కావాలి సార్. ఎన్క్రిప్ట్ అయ్యి ఉండాలి. నా డేటా అనేది సెక్యూర్‌గా ఉండాలి అని చెప్పేసి నాకు అనిపిస్తోంది అని చెప్పేసి అనుకున్నప్పుడు వాట్ యూ హావ్ టు డూ, ఈ స్నాప్‌ను బేస్ చేసుకొని ఒక కాపీ తీసుకుంటాం. కాపీ వేర్ ఇట్ ఈస్ క్రియేట్ కాపీ స్నాప్. ఓకే. ఇక్కడ మీరు చేంజ్ చేయాల్సింది ఏం లేదు. మీ అదేదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు కాపీ తీసుకుంటున్నారు. ఇక్కడ మీకు ఎనేబుల్ ఆప్షన్ ఉంది చూడండి. ఇది సెలెక్ట్ చేసుకొని ఏ లొకేషన్‌లో కావాలనుకుంటే లొకేషన్ కూడా యూ కెన్ చేంజ్. అవి చేంజ్ చేసుకోవచ్చు. కాపీ స్నాప్. ఓకే. డన్. నా స్నాప్ కాపీ అయింది. ఫుల్ స్నాప్ నోట్ సైజ్ 0 ఎంబీ అని చెప్పేసి చూపిస్తుంది. అవన్నీ వదిలేసేయండి. అవి మనకు సంబంధించిన టాపిక్ కాదు. పెండింగ్ స్టేట్‌లో ఉంది. కంప్లీటెడ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఎన్క్రిప్ట్ అయ్యలేదు కదా! ఇది నాకు ఎన్క్రిప్ట్ అయ్యలేదు కింద ఉన్నది. నాట్ ఎన్క్రిప్టెడ్ కాబట్టి నాకు అవసరం లేదు. నేను డిలీట్ చేసుకుంటాను. రియల్ టైమ్‌లో అయితే మనం ఇమ్మీడియేట్‌గా ఇంత ఫాస్ట్‌గా డిలీట్ చేయము. మీరు అలా డిలీట్ చేస్తారనుకోకండి. నేను జస్ట్ ఇక్కడ క్లాస్ కాబట్టి ల్యాబ్‌లో చూపిస్తున్నా అంతే. డిలీట్. ఏం చేస్తున్నా? డిలీట్ చేసేసిన. ఏది నా అన్‌సెక్యూర్డ్ అంటే ఎన్క్రిప్ట్ అయ్యి కాకుండా ఉన్నదాన్ని నేను డిలీట్ చేసిన. రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఇక్కడ వాల్యూమ్స్‌లో కూడా ఇది ఎన్క్రిప్ట్ అయ్యి లేదు డివైస్. నేనేం చేసుకోవచ్చు దీన్ని కూడా ఇమ్మీడియేట్‌గా నేను డిలీట్ వాల్యూమ్. డిలీట్. డన్. డిలీట్. బట్ నేను డేటా ఏమైనా లూజ్ అయితానని 100% నీ వాల్యూమ్ వెళ్ళిపోయింది కాబట్టి డేటా లూజ్ అయితావు. కానీ దానికంటే ముందు నువ్వేం చేసినావు, ఒక స్నాప్‌ని తీసుకొని పెట్టుకున్నావు ఎన్క్రిప్ట్ చేసుకొని. దీని నుండి నువ్వు నీ వాల్యూమ్‌ని క్రియేట్ చేసుకోవచ్చా? యెస్, 100% యూ క్యాన్. యాక్షన్స్‌లోకి వెళ్లి క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ ది స్నాప్‌షాట్. అది ఆటోమేటిక్‌గా మొత్తం అన్నీ అదే తీసుకుంటది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఎన్క్రిప్ట్ దిస్ వాల్యూమ్. ఎందుకంటే నీ స్నాప్‌షాట్ ఆల్రెడీ ఎన్క్రిప్ట్ అయ్యి ఉంది. కాబట్టి నువ్వు దాన్ని డిస్క్రిప్ట్ చేయలేవు. 100% ఇది కూడా క్రియేట్ అయ్యే వాల్యూమ్, దాన్ని బేస్ చేసుకొని క్రియేట్ అయ్యే వాల్యూమ్ కూడా ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటుంది. ఇంత ఈజీ. ఓకే. ఇప్పుడు నీకు ఒక వాల్యూమ్ క్రియేట్ అయిపోయింది. ఆ వాల్యూమ్ ఎన్క్రిప్ట్ అయ్యి ఉందా లేదా మనం చెక్ చేసుకుందాం. అవైలబుల్ స్టేట్‌లో ఉంది. నేను దేనికి అటాచ్ చేయలేదు కాబట్టి ఈ న్యూస్‌లోకి రాలేదు. బట్ వేర్ ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్. ఈ రకంగా మనము ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు సెక్యూర్‌గా. అండ్ ఇప్పుడు నేనేం చేయాలి వీటిని, నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత డిలీట్ చేయాలి మర్చిపోకుండా. వాడిపోయి డిలీట్. డిలీట్. డన్. ఇది డిలీట్ అయింది. నాది ఒక స్నాప్ ఉంది కదా! ఆ స్నాప్‌ని కూడా మనం డిలీట్ చేద్దాం. డిలీట్, డిలీట్, ఆర్కైవ్ కాదు, కాపీ కాదు, డిలీట్ స్నాప్‌షాట్. డిలీట్.
ఓకే. డైలీ బేసిస్‌లో కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి. 1 డేలో, 1 నైట్‌లోనే మొత్తం కంప్లీట్ చేసుకుందాము, ఫోర్త్ ఇయర్‌కొచ్చాము అంటే అది వర్కౌట్ కాదు. మీరు బీటెక్ గాని, డిగ్రీ గాని చదువుతుంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుండే డైలీ కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తా ఉంటే బయటికొచ్చే లోపల 100% మీరు జాబ్ కొట్టగలుగుతారు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏందంటే బయట కాంపిటీషన్ మరీ టూ మచ్‌గా ఉంది. కొద్దిగా ఇప్పటి నుండే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. ఎప్పుడు మీరేం లేట్‌గా స్టార్ట్ చేయనట్టు. ఈ రోజు నుండి స్టార్ట్ చేసినా కూడా మీరు తొందరగా నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏది అంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. ఎవరైనా ప్రొఫైల్‌ని స్విచ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా క్లౌడ్ అనేది 100% యూజ్ అయ్యేదే. మీరు కూడా చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా నేను ఇంకోటి ఏది అంటే ఒక 1, 2 మంత్స్ అయిపోయిన తర్వాత ఏవన్నా ఎక్కడైనా ఓపెనింగ్స్ పడుతూ ఉంటే నేను నా డిస్క్రిప్షన్‌లో గాని లేకపోతే ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. ఓకే. మీరు రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటే మీకు కూడా తెలుస్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్ ప్లీజ్ పింగ్ మీ via WhatsApp or in comment box. Thank you. Thank you very much, folks.